శ్రీమాత్రే నమ. నమస్కారం, శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల శుభాశుభ ఫలితాలు డిసెంబర్లో ఎలా ఉన్నాయంటే, అష్టమ శని ప్రభావం తగ్గుతూ వస్తుందండి. అంటే గురు భగవాన్ యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది. రాహు అనుకూలంగా ఉన్నాడు, బృహస్పతి 11వ ఇంట్లో ఉన్నాడు, శని 9వ ఇంట్లో, అష్టమంలో కూడా ఉన్నాడు. అయిపోతుంది 9 ఇళ్ళు అయినటువంటి అష్టమంలో ఉన్నాడు. కేతు 4వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు ఈ నెల 10వ ఇంటికి తిరోగమనంలో ఉన్నాడు. శుక్రుడు 2 డిసెంబర్ నుండి 28 డిసెంబర్ వరకు 7వ ఇంట్లో, తర్వాత శుక్రుడు 29 డిసెంబర్ నుండి 7 జనవరి వరకు 8వ ఇంట్లో ఉంటాడు. అవరోహాలకు అధిపతి అయినటువంటి కేతువు 3వ ఇంట్లో ఉంటాడు. ఆదాయం బాగా పెరుగుతుందండి. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. మీకు రావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. లాభసాటి ఒప్పందాల వ్యాపారంలో కుదుర్చుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు లోటు ఉండదు. వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం నిర్ణయాలు తీసుకోండి. బ్యాంక్ రుణాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా లైసెన్స్కో దేనికైనా అప్లై చేసి ఉంటే అది వస్తుంది. మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఏమైనా అనుకుంటే అది కూడా వచ్చే అవకాశాలు, గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ అన్నీ వస్తాయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, వడ్డీ వ్యాపారాలు వంటి వాళ్ళకి చాలా లాభం. చిట్ ఫండ్స్ వీళ్ళకందరికీ చాలా యోగంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కుటుంబ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. సోదరులతో సయోధ్య కలుగుతుంది. ఎప్పుడు అన్నదమ్ములు, ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు అన్నదమ్ములతో కాస్త వైర్యం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటారు. అవన్నీ కూడా సఖ్యత అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల కూడా లాభం పొందుతారు. ఉద్యోగంలో ప్రతిభా పాటలకు ఆశించి గుర్తింపు లభిస్తుంది. మీకు అవార్డ్స్ జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా ఈ ఉద్యోగం మారాలని అనుకుంటారు చూసారా, అవన్నీ ఏది మారకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న తరహా పరిశ్రమలకి విజయం. మాస చివరిలో స్వల్ప అనారోగ్యం. విద్యార్థులు ఈ నెల చాలా కష్టపడి చదవాలి, పోటీ పరీక్షలు పడాలి. నిరుద్యోగులకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నూతన ఇండస్ట్రీ వాళ్ళకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మీడియా రంగం వారికి అద్భుతం. ఐటీ రంగం వారికి బాగుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం బాగుంది. రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమం చెప్పచ్చు. అదృష్ట దినాలు డిసెంబర్ 2, 5, 10, 13 ఉంటుంది. చంద్రాష్టమం డిసెంబర్ 7 సాయంత్రం నుండి ఉదయం 9 ఉదయం వరకు ఉంటుంది. అదృష్ట సంఖ్య 2, 4, 7. పూజించవలసినటువంటి దేవుడు గణపతి, కలవు వెంకటనాథాయ, వెంకటేశ్వర స్వామి. మీరు చేయవలసిన పరిహారం, గణపతికి 21 గరికతో మాల వేయడం. వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కింద నుంచి పై వరకు మెట్లెక్కి నమస్కారం చేసి తలనీలాలు ఇచ్చి అంగ ప్రదక్షిణం చేయండి. చాలా అద్భుతంగా ఉంటారు. దీనికంటే ఇంకా గొప్పది ఏముండదు. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఎప్పుడు ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో
దీపం వెలిగించండి. కనీసం ఒక్కసారైనా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య. మరి పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప, ప్రభా సత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండి. మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే, కలియుగంలో ఆయన బ్రహ్మచారి. ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన 18 జన్మలు ఎత్తారు. అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి, నేను పెట్టాను మీకు తెలియడానికి కోసమే. పూర్ణ, పుష్కల, మహాశాస్త. మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం. కేరళ రాష్ట్రంలోను, తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు. భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ 9 కళ్యాణోత్సవం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కల స్వామివారిని పిలుచుకున్నాం. మనం స్వామివారిని శరణఘోషలు చెప్తున్నాం కదా, పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప. తర్వాత సత్యగన్ అని స్వామివారికి కొడుకున్నాడా ఇదేం స్వామి అంటే, మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం. అందులో 3వ పంక్తిలో ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయనకి కొడుకు ఉన్నారు. ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు. పూర్ణ, పుష్కల, శ్రీమదన, శ్రీవర్ణిని, ప్రభా, శుభకీర్తి అనే 6 దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ స్వామివారు ఉన్నారు. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే, అయ్యప్ప దుష్ట శక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా, అలా బయట పెట్టేసి. దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో స్వామివారి ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు, మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు. మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? స్వామివారిని పందల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు. కాబట్టి ఎలా రాజుకు దొరికాడు? గోరాడవిలో బాలునిగా సర్పము నీడలో తవలింప, వేటకు వచ్చిన బాలునకు రాజునకు పసిబాలునిగా కనిపింప. ఆ రాజు, పందల రాజు వేటకు వెళ్తుండగా పంపా నదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు. తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు. వాళ్ళకి పిల్లలు లేరు, పెంచుకుందాము శివ ప్రసాదమని. అతని పేరు రాజరాజవర్మ. స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ.